34% రిజర్వేషన్ ఇస్తానంటున్నారు కదా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో. నిజంగా అంత కసున్నా, అంత పగున్నా, అంత అగౌరవం ఉన్నా 34% రిజర్వేషన్ ఎందుకు ఇస్తారు? ఇదంతా ఒక డ్రామా. ఈశ్వర్ గారు, ఈ కాంటెక్స్ట్ లో మనం గుర్తు చేసుకోవాల్సినటువంటిది, గతంలో మత్స్యకారులను ఆయన తిట్టాడు. ఆయన మీ తోలు తీస్తాం, తొక్క తీస్తాం, లేకపోతే ఫినిష్ చేస్తామని. నాయి బ్రాహ్మణులకు చెప్పాడు ఆయన, కత్తిరిస్తాం, తోకలు కత్తిరిస్తానని చెప్పి కత్తిరి ఇలా చూపించి మరి అన్నాడు ఆయన నాయి బ్రాహ్మణులకి. అలాగా అన్ని సామాజిక వర్గాలని అవమానించినటువంటి వ్యక్తి. ఆ రోజు ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు, ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారు అన్నటువంటిది. సో ఇలాంటివి అన్నటువంటి వ్యక్తి ఈరోజు ఇప్పుడు మళ్ళీ బీసీలో ఇప్పుడు చర్చ అవుతుంది. ఏ రకమైన చర్చ అవుతుంది ఏంటి? అన్ని బీసీల మీదే ఈ కక్ష సాధింపు చర్యలు ఏంటి? బీసీలందరినీ కట్టగట్టుకొని ఒకరి తర్వాత ఒకరిని జైలుకు పంపించడం ఏంటి? రాజకీయాలు ఎటువైపు తీసుకెళ్తున్నారు అన్నటువంటి చర్చ అవుతున్నటువంటి సందర్భంలో ఆయన ఇప్పుడు 34% అని చెప్పి తీసుకొచ్చారు. ఆ రోజు కూడా 34% మనం జీవో ఇచ్చాం కదా. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇస్తే మీరు ఎలాగ బీసీలకు 34% ఇస్తారు అని చెప్పి వాళ్ళ నాయకుడితో ఆయన కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని 34% ఇవ్వడానికి కుదరదు, 50% మించితే సుప్రీంకోర్టు రూలింగ్కి ఇది విరుద్ధం అని చెప్పి ఒక ఆర్డర్ తెప్పించుకొని మరి చెప్పి రివర్ట్ బ్యాక్ చేయించారు. ఆయనే చేయించారు కదా. మరి ఈరోజు ఆయన 34% ఇస్తామని చెప్పి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఓ చిన్న జీవో ఇచ్చేస్తే అది సుప్రీంకోర్టు ఆదేశాలకి ఎగ్నెస్ట్ కాదా? గతంలో మీరు 34% రిజర్వేషన్ల అంశాన్ని తీసుకుని వచ్చినప్పుడు బిర్రు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి కోర్టులో కేసేశారు. రెడ్డి అని ఉంటే అందరూ ఏమనుకుంటారు, ఈ వైఎస్ఆర్సీపీ నాయకుడు అనుకుంటారని ఆ రెడ్డిని సెలెక్ట్ చేసుకొని ఆయనతో కేసు వేయించినటువంటి ఘనత టీడీపీకి ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇప్పుడు చాలా మందికి ఉన్న అనుమానం మీరే నివృత్తి చేయాలి. చంద్రబాబు నాయుడు గారు టీడీపీనో కేసులు వేయించి అడ్డుకునేటటువంటి ప్రమాదం ఉందని ఒక సర్కిల్లో, పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ జరుగుతోంది. ఇది కూడా జరగచ్చు అనుకుంటున్నారా? ఆయనే కేసు వేయించవచ్చు అనుకుంటున్నారా దీన్ని అడ్డుకోవడానికి? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఆయనే కదా లీడింగ్ క్వశ్చన్ వేసింది, ఆయనే ఒక క్లూ ఇచ్చినాడు. ఆయనే ఒక ఇది కోర్టుగానే వెళ్తే ఇది వీగిపోతుంది అని చెప్పి కూడా ఆయనే చెప్తున్నారు. చూసారా, దీనికి పెద్ద మనం రీసెర్చ్ అవసరంలా. కోర్టుకి వెళ్తే ఇది వీగిపోతుంది అని చెప్పడం ఆయన ఉద్దేశం. చంద్రబాబు గారిది ఖచ్చితంగా ఒక ఫ్యాసిస్ట్ మనస్తత్వం. వెనుకబడినటువంటి వర్గాలు, బీసీలు, ఎస్సీ ఎస్టీలు ఎదిగితే, ఆర్థికంగా బలపడితే, ఈ మెట్లు నిచ్చినటువంటి ఆర్థిక వ్యవస్థలో 4 మెట్లు పైకెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే ఆయన కాలుతో తన్నేసే టైప్ తప్ప మరొకటి కాదు అనేది చాలా స్పష్టమైనటువంటిది. గత చరిత్రను తీసుకుంటే మన అందరికీ అర్థమవుతుంది ఈశ్వర్ గారు.